ధనుసు రాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాల్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 11. చూడండి వీరు ఎంతటి అదృష్టవంతులో. శని భగవానుడు అర్ధాష్టమ సంచార స్థితిలో ఉండడం వలన తృప్తి, సత్ప్రవర్తన, నియమ నిష్టలతో ఆధ్యాత్మికంగా ఉండడం వలన 14 రూపాయలు సంపాదిస్తే కేవలం 11 రూపాయలు ఖర్చు అవుతున్నాయి, 3 రూపాయలు మిగలబోతున్నాయి. ఇదంతనూ కూడా శని భగవానుడు వీరి పైన శుభ దృష్టి ఉండడం వల్లనే అని చెప్పి గమనించగలగాలి. ఇలాంటి కాల సమయంలో పిల్లల చదువులు, అభివృద్ధి, ఉన్నత జీవన విధానము, గృహాలు, భవనాలు, స్థిరచరాస్తులు సంపాదిస్తూ ఉన్నతమైన జీవితం పొందడానికి మీరు ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే రాబోయే కాలం అంతా మంచి కాలము అని చెప్పి గమనించాలి. రాజపూజ్యం 5, అవమానం 4. మీరు ఇన్ని రోజులు ఓపికగా ఉన్నందుకు సమాజంలో, గృహంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో మీకు రాజసన్మానం, గజ సన్మానం జరగబోతుంది. అదే కాకుండా ఈ ధనుసు రాశి జాతకులకు సత్ప్రవర్తన, న్యాయము, ఆధ్యాత్మిక చింతన, దేవతారాధన, ఆరోగ్యం పైన దృష్టి, సమాజం పైన గౌరవం, మనం చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలలో నియమ నిబద్ధతతో వీరికి ఎనలేని గౌరవాలు రాబోతున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవారంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలం. ఇలాంటి కాల సమయంలో సంపూర్ణమైనటువంటి ప్రతి గురువారం రోజున శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి యొక్క స్మరణ, దర్శనం, రుద్రాభిషేకం చాలా యోగదాయకం. ప్రతి సోమవారం పూట విభూతితో, చందనంతో మహాదేవుడికి అలంకారం చేయడం వలన ఆ చందనాన్ని, ఆ విభూతిని లలాటం పైన పెట్టుకోవడం వలన సకల గ్రహదోషాలు తొలగి ఐశ్వర్యం కలిగి ఈ యొక్క ధనుసు రాశి వారి సొంతం కాబోతుంది. కనుక ప్రధానంగా ఓపిక, పట్టుదల, సత్ప్రవర్తన, నియమ నిష్ట పరిస్థితి వలన భజన, ఆధ్యాత్మిక చింతన, యోగా, ఆసనం, మెడిటేషన్ కార్యక్రమాలలో ఉండబడిన వారు ఒకవైపు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ధనాన్ని కాపాడుకుంటూ స్థిరచరాస్తులు మీ సొంతం చేసుకోబోతున్నారు అని చెప్పి గమనించాలి.